నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పెన్షన్ ఒక టెన్షన్గా మారింది. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో 2019 నుంచి 2024 వద్ద చాలామందికి ఈ పెన్షన్లు ఇచ్చారు. అడ్డగోలుగా పెన్షన్లు ఇచ్చి వాళ్ళ సర్టిఫికేట్లు కూడా దొంగ సర్టిఫికేట్లు చేపించుకున్న వాళ్ళు కూడా చాలామందికి ఈ పెన్షన్లు వచ్చినాయి. దీంతో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము కొంతమంది పెన్షన్లు తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఏమిటంటే సర్టిఫికేట్లు తీసుకొని అర్హులైన వాళ్ళు పెన్షన్లు తీసుకుంటే ఇబ్బంది లేదు, కానీ అర్హత లేని వాళ్ళు కూడా, మంచిగా ఉన్నవాళ్ళు కూడా ఈ పెన్షన్ తీసుకుంటున్నారని ఈ కూటమి ప్రభుత్వము కొంతమంది పెన్షన్లను కట్ చేస్తుంది. దీంతో రాష్ట్రంలో పెన్షన్ల వాళ్ళు ధర్నాలకు దిగారు. ఎందుకు దిగారంటే ఈ సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్ పేరిట కూటమి ప్రభుత్వం 1,00,000 మంది దివ్యాంగుల పెన్షన్లు రద్దు చేసింది. వారందరికీ సెప్టెంబర్ నుంచి పింఛన్లు నిలిపేస్తున్నట్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ చర్యతో దివ్యాంగులంతా ఆందోళన చెందుతున్నారు. దివ్యాంగుల పెన్షన్లు కూడా వదలరా, మీకు మనసు ఎలా వచ్చింది అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. కాలు చెయ్యి కూడా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళన దిగుతున్నారు. ఇది పెన్షన్లలో కొంతమంది ఈ పెన్షన్లలో బాగున్న వాళ్ళల్లో కూడా కొంతమంది అర్హులైన వారికి కూడా పెన్షన్లు కట్ అయిపోతున్నాయి. దీనివల్ల ఈ దివ్యాంగుల కోసం చాలామంది పాపము రోడ్డు బాలు ఎక్కుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు వయసు అయినప్పుడు ఆ పెన్షనే వాళ్ళని ఆదుకుంటుంది. గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు చేసి ఇప్పుడు మంచి వాళ్ళకు కూడా అది వర్తింపు చేసేట్టుగా అయిపోయింది. గత ప్రభుత్వంలో అడ్డదడ్డంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందరికీ సర్టిఫికేట్లు ఇచ్చి పెన్షన్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటి వాళ్ళని ఏరే క్రమంలో మంచి వాళ్ళకు కూడా పెన్షన్లు కట్ అయిపోతుంది. దీనివల్ల అర్హులైన వారికి పాపం రోడ్డు మీద పడాల్సి వచ్చింది. దీని మీద రాష్ట్రం చూస్తే పెన్షన్ల వాళ్ళు చాలా ధర్నాలు చేస్తున్నారు. ఎక్కడంటే అనంతపురం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేస్తున్న దివ్యాంగులు, తిరుపతి కలెక్టరేట్ మొదటి గేటు వద్ద ధర్నా చేస్తున్న దివ్యాంగుడి పింఛను కోత, నిర్భేద కుటుంబం గుండె కోత. చూడండి, చాలామంది ఈ ఒకరిద్దరు నిజమైన వాళ్ళకి పెన్షన్ తీసేస్తూ ఉంటే చాలామంది బాధపడుతున్నారు. చాలామంది ఇది అనంతపూర్లో కావచ్చు, చాలామంది తిరుపతిలో అన్నీ తాను కూడా చేయాలి. ఏమిటంటే దివ్యాంగులను కాపాడండి, డాక్టర్లను సస్పెండ్ చేయాలి, కూటమి ప్రభుత్వం దివ్యాంగులను ఏదిస్తుంది అనేది కూడా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. పెన్షన్లను పునరుద్ధరించాలి అనేది కూడా వైసీపీలు ఆరోపిస్తున్నారు. ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారనేది కూడా ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మన దీని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఏమంటే, అర్హులైన వారి పింఛన్ రద్దు కాదు, దివ్యాంగులు ఎవరూ ఆందోళన చెందొద్దు, పింఛన్లపై సమీక్షలో చంద్రబాబు భరోసా, గత ప్రభుత్వంలో అడ్డదారుల సర్టిఫికెట్లు, వాటితో అనర్హులకు పింఛన్లు, ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. చూడండి, పింఛన్ల విషయంలో అర్హులైన దివ్యాంగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున దివ్యాంగ పింఛన్లు తొలగిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గురువారం సచివాలయంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. చూడండి, అట్లాగే లోకేష్ గారు కూడా మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులకు అన్యాయం జరగనివ్వము, సచివాలయాల జాబితాలో ప్రదర్శన, పింఛన్లు తొలగిస్తే రీవెరిఫికేషన్ కోరవచ్చు, ప్రభుత్వం కూడా సమగ్ర పరిశీలన చేస్తుంది, దివ్యాంగుల పింఛన్లపై లోకేష్ స్పష్టీకరణ, పింఛన్ల తొలగింపును ఆయన దృష్టికి తెచ్చారు మంత్రులు. ఇట్లా పింఛన్ వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే పేదోళ్ళకు వాడే పింఛన్ అది, పాపం కాళ్ళు చేతులు లేని వాళ్ళు, నడవలేని స్థితిని వాళ్ళు, ఇట్లాంటి దాని మీద ప్రభుత్వం కనికరం చూపాల. ఎంతోమంది కాంట్రాక్టులు ప్రాజెక్టులు కట్టి కోట్లు తినేస్తున్నారు. అట్లాంటిది ఈ
ఈ సీనియర్ సిటిజన్కి ఇచ్చే ఈ పింఛన్ల మీద కానీ ఏదన్నా జరిగితే చాలా ఇబ్బంది కూడా వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే అర్హులైన వారి పింఛన్ రద్దు కాదనేది కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అడ్డదారిలో సదరం సర్టిఫికేట్లు తీసుకొని పింఛన్లు పొందుతున్న వారిపై ఇటీవల జరిపిన పునఃపరిశీలన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి ముందుంచారు. ఈ ప్రక్రియలో అనర్హులను గుర్తించినట్లు చెప్పారు. అన్ని విధాల పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉండి ఎలాంటి వైకల్యం లేకుండానే కొంతమంది దివ్యాంగ పింఛన్లు పొందుతున్నట్లు పరిశీలనలో తేలిందన్నారు. అనర్హులను ధృవీకరించడానికి ప్రత్యేక వైద్య బృందాలను నియమించి పింఛన్ అనర్హులను నిర్ధారించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ నకిలీ పింఛన్లు మాత్రమే తొలగించాలని, అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ వ్యక్తికి పింఛన్ రద్దు కాకూడదని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు పింఛన్లు ఏదో వాడుకుంటున్నారు పేదవాళ్ళు, వాళ్ళకు కొన్ని ఏదో ఈ సర్టిఫికెట్లు లేదు కొంచెం బాగునే తీసుకుంటూ వాటి మీద కఠినంగా వ్యవహరించకూడదు ఏ ప్రభుత్వం అయినా సరే. ఎందుకంటే పేదవాళ్ళు వాడుకుంటే పింఛను దాని మీద కూడా మేము కొంతమంది కావాల్సిందే తీసుకుంటున్నారని చెప్పి అర్హులందరినీ తొలగించుకుంటూ పోతే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ సీనియర్ సిటిజన్ల మీద ఈ దివ్యాంగుల మీద చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. ఈ పింఛన్లు కానీ తీసేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఇది మటుకు ఆలోచించుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కోరేది ఈ దివ్యాంగుల పింఛన్ల మటుకు కట్ చేయకండి. ఈ పేదవాళ్ళ పింఛన్లు ఎంతోమంది వీటికి మీరు ఉదాసీనంగా వ్యవహరించాలా. ఎవరో ఒకరు తప్పు చేస్తున్నారని చెప్పి అర్హులైన వారికి పింఛన్ తొలగిస్తూ పోతే ప్రభుత్వానికి మటుకు చెడ్డ పేరు వస్తుంది. ఇది చాలా విపరీతంగా ఉద్యమ బాట కూడా చేస్తుంది. ఈ పాపం ప్రభుత్వానికి అంటుకుంటుంది. గత ప్రభుత్వాలు చేసిన పాపాలు కట్టుకునే వైసీపీ ప్రభుత్వం ఎలా అయిందో అదే పాపాలు మీరు కూటమి ప్రభుత్వం చేయకూడదు అనేది దివ్యాంగులందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే తాత్కాలిక సర్టిఫికేట్ల ద్వారా దివ్యాంగులు పింఛన్, హెల్త్ పెన్షన్ పొందే వారికి కూడా ఎప్పటిలా నెల పింఛన్ అందించాలని స్పష్టం చేశారు. వారికి పంపించిన నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. ఏమి చెప్పారు? రద్దు అధికారులను ఆదేశించారు. అనర్హతున్న పింఛన్లని యథాతథిగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. చంద్రబాబుని అదే చెప్పారు, మీరు అలాంటి ఏం చేయకండి, వాళ్ళకి నెల పింఛన్లు ఇవ్వండి. ఎవరైనా ఒకరు చేసిన తప్పుకు నలుగురు మంచి వాళ్ళకు అన్యాయం జరగకూడదు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే దీని మీద లోకేష్ గారు మాట్లాడుతూ దివ్యాంగుల పింఛన్ల విషయంలో అర్హులైన ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగబోమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందన్నారు. దివ్యాంగుల పింఛన్ల తొలగింపు విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా అలజడి ఉందని కేబినెట్ భేటీకి ముందు లోకేష్ మంత్రులు వివరించారు. అనర్హులను వేరేయాల్సిన అధికారులు కొన్ని చోట్ల అర్హులైనపై ఏటు వేశారన్న ఫిర్యాదులు వచ్చాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశం తన దృష్టికి కూడా వచ్చిందని లోకేష్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో వేలాది మంది అనర్హులకు పార్టీ సానుభూతి పరులున్న ఒకే ఒక్క కారణంతో దివ్యాంగుల పింఛన్లు ఇచ్చారని వ్యాఖ్యానించారు. తొలగించిన పింఛన్ విషయంలో మనం పారదర్శకంగా ఉన్నామా అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయవలసి ఉందన్నారు. తొలగించిన పింఛనుదారుల జాబితాలను సచివాలయం వద్ద బహిరంగ ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. చూడండి, లోకేష్ గారు అదే చెప్తున్నారు. మీరు కొంతమంది అనర్హులతో కూడా అర్హులు కూడా రద్దు అవుతున్నారు. ఏం చేసినా దివ్యాంగుల పింఛన్లు కానీ, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కానీ, పింఛన్ల కాడ మటుకు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించాలి. పేద ప్రజలు తినే ఈ పింఛన్ల మీద మీరు కఠిన చర్యలు వద్దు. కాబట్టి ఇది చాలా చెడ్డ పేరు వస్తుంది కూటమి ప్రభుత్వానికి. పేదలు అనిపించుకుంటే కన్నెర చేస్తే కూటమి ప్రభుత్వం కూడా గాలి కొట్టకపోతుంది. కాబట్టి పేదవాళ్ళు పింఛన్ల జోలికి కూటమి ప్రభుత్వం వెళ్ళకూడదనేదే దివ్యాంగుల యొక్క ఆందోళన చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఒకరు ఇద్దరు కోసం గురించి అర్హులైన వారికి పింఛన్లు తొలగిస్తూ పోతే వాళ్ళ గోస ఏ విధంగా ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల శాపనార్థాలు లేకుండా అందరికి కూడా పింఛను యథాతథంగా ఉంచాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వము దివ్యాంగులపై
ఉదాసీనంగా వివరించి అందరికీ పింఛను ఇవ్వాలనేదే కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.